ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు 4,50,000 పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. 4 లక్షల పెన్షన్స్, 4,50,000 పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది. కనీసం ఏదైనా ఒక పలానా చోటు ఇన్ని పెన్షన్స్ పోయాయా కానీ, పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ, ఎక్కడైనా ఒక వ్యక్తికైనా తీసామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది. ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 65 లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 63,71,000. ఈ తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా స్వర్గస్థులు అవుతే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా, ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం. అంతేకాకుండా రీసెంట్గా 1,10,000 పెన్షన్స్ కూడా కొత్త ఇవ్వడం జరిగింది, స్పౌస్ పెన్షన్స్. ఎందుకంటే 2000 మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు, గత ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు 3 లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు 1,10,000 కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఓరవలేక, దానికి ఉంచేటటువంటి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరనే విషయాన్ని మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. దివ్యాంగుల పెన్షన్స్లో 3,000 నుంచి 6,000 చేశాము, 5,000 నుంచి 15,000 చేశాము. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో, అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే, వికలాంగుల పెన్షను గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. అంటే 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలాగ ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలామందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 months ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పడం జరిగింది. హెల్త్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. మరి అలాగే డిజేబిలిటీ పెన్షన్స్కి సుమారు 125 సెంటర్స్ని రాష్ట్రమంతా కూడా ఓపెన్ చేసి, ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు 7,95,000 మందికి రీవెరిఫికేషన్లో 5,50,000 మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ 5,55,000లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి అందులో
ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి కన్వర్ట్ అయ్యాయి. అంటే గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల, అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి మనకి యాక్చువల్గా డిజేబిలిటీ యాక్ట్ అనేది 2016లో వచ్చింది. అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్. సో మాన్యువల్ సర్టిఫికేట్స్లు అన్నీ కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, వాళ్ళకి 40% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కలపమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళల్లో వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ సుమారు 20,000 మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేసాం. ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్లో ఇన్ఎలిజిబిలిటీ వచ్చారో 20,000 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి విడో పెన్షన్లో కన్వర్ట్ చేస్తున్నాము. ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.